హాయ్ ఫ్రెండ్స్, దండాలు. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము, రాముల దేవస్థానము, అమ్మవారి దేవస్థానము, పూర్వకాలంలో పటానికి పెడతా ఉన్న జాగా బీసెట్టిపల్లి. డైనీకోటని ఇంకా ఒసూరుపై రోడ్లో వచ్చే ఈ బీసెట్టిపల్లి దగ్గర ఉండే బస్టాండ్లో ఉండే దేవస్థానం ఇది. పూర్వకాలంలో మన పూర్వీకులు, మన పెద్దలు దేవస్థానం అంటే ఇంటి అందరూ పూజకి ఎత్తుకోవచ్చి పూజకి ఇస్తే ఆడే టెంకాయలు కొట్టి ఆ తీర్థాన్ని అక్కడ ఉండే తీర్థ చెంబులో పోసుకొని దానికి తులసాకేసి తీర్థమిస్తారు. ఇంకా పువ్వులు వచ్చి అంటారా, బిల్పత్ర కానీ, అక్కడ చెండుమల పువ్వులు కానీ, ఇంకా జాజిమల పువ్వులు, కాకడాలు, పొటికి పువ్వులు, నీలాంబరాలు, కనకాంబరాలు, ఉత్తరానాకులు, మనకి గన్నేరు పువ్వులు, ఇవంతా మన దేవస్థానం దగ్గర తప్పకుండా మన పూర్వీకులు ఇచ్చిపోయిండేది. ఇంకా టెంకాయ గర్ల పూలు అల్లుతాము, పూలు పెడతా ఉంటాము, బుట్లు అల్లుతాము, ఇవంతా దేవస్థానం పెట్టుకుంటూ ఉంటాము. మన పూర్వీకుల సంప్రదాయము. టెంకాయ కొట్టి ఆ తీర్థంని మనకి తులసాకేసి తీర్థంగా ఇస్తూ ఉండ్రి. ఇంకా దేవుడి మెరగలు ఏమైనా అంటే దేవుని మెరగనెత్తుకొని పోతూ ఉండారంటే దేవుని పైన శనక్కాయలు వెళ్తారు. ఆ తీర్థాన్ని టెంకాయలు కొట్టి ఆ తీర్థము ఒక పెద్ద కొలగలా పోసుకొని ఆ తీర్థాన్ని మనం ఇంటందరికీ వాళ్ళకి చెంబులో పోసిస్తాము. ఈ దేవస్థానము తీర్థమమ్మ ఇంటంతా శీలకండ, గొడ్డు గొర్రెలు ఉండే జాలు శీలకండ మంచిదైతే నేను చెప్తాము, తీర్థం తీసుకోండి అందరికీ తీర్థం ఇస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా దేవస్థానాల్లో ఇది చాలా కనుమరుగైపోతూ ఉంది. చెండుమల పువ్వు పెట్టేకి లేదంటారు, గన్నేరు పూలు పెట్టేకి లేదంటారు, ఇంకా టెంకాయ నీళ్ళు తీర్థం అడ్రస్కే లేదు, తులసాకేసిన తీర్థం కండ్లానే లేదు. స్వామి, తులసాకేసి తీర్థం టెంకాయ నీళ్ళు తీసుకుంటే గొంతులా వచ్చి పొడే తెలక ఆ తీర్థం మహాప్రసాదము. ఓం గురు బ్రహ్మం గురు విష్ణుం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః అన్నట్లా ఎంత అద్భుతంగా ఉంటా ఉన్నో. ఆ పొద్దు దేవస్థానాల్లో భక్తికి మించిన పాట వేరే పాట పాడలాబ్దు. ఈ పొద్దు మీరు దేవస్థానాల్లో ప్రోగ్రాములు చేపించేసి నయ్యండీలు లేనివన్నీ చేసుకుంటూ ఉంటారు. కానీ దేవునికి సంబంధపట్టింది ఒకే ఒక పాట వేస్తా లేదు, సరిగా అక్కడ సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుంటా లేదు. దయచేసి దేవాలయ శాఖ కానీ, ధర్మకర్తలు కానీ, పెద్దలు కానీ ఇట్లాంటివి మనం పాటించాలి స్వామి. ఇంకోటి ఏమంటే దేవస్థానాల్లో తప్పకుండా ప్రతి దేవస్థానం దగ్గరే గన్నేరు మాండలు కానీ, గన్నేరు చెట్లు కానీ, పూల మాండలు కానీ, పూల చెట్లు కానీ, దాసాల పూల చెట్లు కానీ, అంటి మాండలు కానీ, టెంకాయ మాండలు కానీ దేవస్థానం ప్రతి దగ్గర ఒకటి పెట్టండి స్వామి. ఎలా అంటే దేవస్థానంకి అన్నీ మనకు అక్కడే సిక్కిపోవాలని చెప్పేసి మన పూర్వీకులు ఇచ్చిపోయిన సంస్కృతి. దేవుళ్ళు మెరిగిన పోయినంటే చిన్నోళ్ళు ఊర్లో దేవుళ్ళు మెరిగిన చేసే జగల టెంకాయ నీళ్ళని వచ్చి టెంకాయలు కొడితేనే ఆ నీళ్ళు దిగు నేల పోయేదండ. దయచేసి ఓ బిందిగిలోనో ఒక కొలగలోనో పోసి జనాలు ఆడ వచ్చే వాళ్ళకంతా తీర్థం ప్రసాదంగా ఆ నీళ్ళని వేయండా, దాని రంచి తులసాకు వేసుకొని ప్రసాదం ఇవ్వండా. అందరికీ నువ్వు టెంకాయ నీళ్ళు వేసేయద్దండ. ఇది మన పూర్వీకులు ఇచ్చిపోయిన మన పద్ధతి, మన వాడక ఏడపపోయా ఆ మహానుభావులు మనకి ఇచ్చిపోయిన సంస్కృతే కదా. మేము ఇండోనేషియా బాలి దేశంలో పోతామంటే మనకి ప్రతి దేవస్థానంలోనూ టెంకాయ గర్లు, టెంకాయ బుట్లు, టెంకాయ పూలు, చెండుమల పూలు, అక్కడ మన సంస్కృతిని చాలా అద్భుతంగా కాపాడుతూ ఉండారు. కానీ మనం మన సంస్కృతిని మూసి పెడతా ఉంటాము. మన సంస్కృతి మన గొప్పదనం అప్ప. మన సంస్కృతిని చూసి ప్రపంచ దేశాలంతా తెలుసుకుంటాయి, మనమే తెలుసుకుంటా లేదు. ప్రతి దేవస్థానంలోనూ తప్పకుండా తీర్థ ప్రసాదంలో తులసాకేసి టెంకాయ నీళ్ళు తీర్థంగా ఇవ్వండా. చాలా దేవస్థానంలో టెంకాయ నీళ్ళు తీర్థం ఇస్తలేదు. ఇప్పుడు మహాశివరాత్రి వస్తూ ఉంది, ప్రతి దేవస్థానంలోనూ పూజ ఉంటుంది. అందరూ దేవస్థానం దర్శించకుండా టెంకాయ నీళ్ళని వేసేయదండా. వాళ్ళు ఎంతో కష్టపడి పూజ సామాన్లు ఎత్తుకొని టెంకాయలు తీసుకొని పూలు తీసుకొని కష్టపడి తెస్తే మనం ఏడో ముడుకులా కొట్టి డిచ్చీలో నీళ్ళు ఈడుస్తూ ఉంటాం టెంకాయ నీళ్ళని. అట్లంతా చేయొద్దండి స్వామి. ఆడే పూజ చేసి ఆ తీర్థాన్ని వాళ్ళకే ప్రసాదంగా ఇచ్చంపాయండా. ఆ తీర్థం వాళ్ళ ఇంట్లో పోయి గొడ్డు గొప్పని చెల్లుకుంటారు. ఇంట్లో ఉండే పెద్దోళ్ళకంతా తీర్థం ఇస్తారు. వాళ్ళు దేవస్థానంకి రాకుంటే కూడాను ఆ దేవస్థానం ఇంకా తీర్థం ఇచ్చంపినారని చెప్పి తాగి సంతోషం పడతారప్ప. జై తెలుగు తల్లి, జై భారత్ మాత. ధన్యవాదాలు. షేర్ చేయండి.